కానీ అన్న ఒకటి విశ్వసనీయత నిజంగా నేను అన్నట్టుగా నైతికత అనేది పార్టీల్లో కొలవడుతుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? నిజంగా దాన్ని ఉందని అనుకుంటున్నారా? ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉందని అనుకుంటున్నారా? పక్క పార్టీలో నడుస్తుంది? నేనైతే నెంబర్ ఆఫ్ లీడర్స్ వస్తారు పోతారు. ఒకరు వచ్చిండ్రు కాబట్టి మాత్రమే వచ్చింది, ఒకరు పోయిండ్రు మాత్రమే పోయింది అనేది ఉండదు. ఇది ప్రజలతో నిర్దేశితమయ్యేది. పవర్ వచ్చినప్పుడు అందరూ ఈగల్లాగా వస్తుంటారు. మీన్స్ ఏదో బెల్లం ఉన్నప్పుడు ఈగలు వచ్చినట్టుగా వస్తారు. బట్ నేను నా వరకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని చీపెస్ట్ టెక్నిక్స్ ప్లాన్ చేస్తున్నారు. కొన్ని ఆయా ప్రాంతాల్లో వాళ్ళు తగ్గుతున్నారు. ఇది ఎందుకు ట్రాన్స్మిషన్ డిలేస్, అప్పుడప్పుడు ఎక్కువ పవర్ పోతుందంటే అని కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని నేను సమర్థించను. కానీ మనం గతంలో వాళ్ళు కొన్న పవర్ కంటే ఒక ఇంచు తగ్గించింది లేదు. ఇంకా కొంతమంది పార్టీలకు వచ్చిండ్రు, వాళ్ళు రావడం వల్ల ఒక ఊపు వచ్చింది. ఒక ఊపు వచ్చింది ఒక బిఫోర్ 1 year నుంచి. తిట్టి నానా తిట్లు తిట్టి లైక్ అద్దంకి దాగిని కూడా తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, పొంగులేటి జూపల్లి గారు రావడం అనేది ఒక టర్న్. అట్లా ఏ ఏరియాలో ఆ ఏరియాలో చాలామంది రావడానికి మేము ప్రయత్నం చేసినాం, పార్టీ ప్రయత్నం చేసింది. కొన్ని చేరికలు అనివార్యం. ఏది బిఫోర్ ఎలక్షన్. ఓకే, ఆఫ్టర్ ఎలక్షన్ విమర్శలు ఎదుర్కొంటున్నాం మనం. ఏది ఎమ్మెల్యేస్ రావడం. బట్ పార్టీని ఒక 10 years డిస్ట్రక్టివ్ అంటే మన గౌడ్ గాక అది పెట్టినట్టుగా కొరగడమే ఇక నిరంతరం ఇక్కడికి క్షేత్రస్థాయి వరకు చేసిండ్రు వాళ్ళు బీఆర్ఎస్. సో రికవర్ ఇప్పుడు జనం వచ్చిండ్రు. మీకు 18 seats నుంచి 64 seats వచ్చినాయి అంటే జనం షిఫ్ట్ అయిండ్రు. కరెక్టే. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అసలు సీన్ ఉందా ఈ రాష్ట్రంలో అనే స్థితి. అలాంటిది పవర్లోకి తెచ్చిండ్రు అంటే జనం వచ్చిండ్రు కాబట్టి లీడర్లు చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ లెవెల్ వాళ్ళంతా ముందే ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఎటు చేసిండ్రో తెలియదు, కానీ ఎలక్షన్స్ కాగానే వచ్చేసిండ్రు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీకి హైదరాబాద్ అనేది ఒక అతిపెద్ద రాజకీయ క్షేత్రం. అసలు ఇక్కడ నీకు స్టేకే లేదు. దీన్ని కూడా అన్న ఈ మధ్య మీడియాలో కనబడతాయి అంటే నేను పొద్దుగాలనే మన చాగంటి వారి లెక్క పొద్దుగాల వారి తర్వాత నేను వస్తేనే సాటిస్ఫై అయ్యేటట్టు, సాయంత్రం వల్ల ఒక ఐడిషా, రోజు మధ్యాహ్నం ఒక ఇంటర్వ్యూ ఉంటే అన్న ఓకే ఆన్లైన్లో ఉన్నాడు అని అనుకున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని అనుకోవడానికి ఊపు వచ్చింది. ఒక ఊపు వచ్చింది ఒక బిఫోర్ 1 year నుంచి. తిట్టి నానా తిట్లు తిట్టి లైక్ మీరు అన్నట్టుగా దానం గారు రావడం కానీ, లేకపోతే కేకే గారు రావడం కానీ, ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారు. కానీ చేరికలు పాత వాళ్ళను విశ్వసనీయతను నైతికతను ఇబ్బందికరం కాదు, కానీ ఈ పొలిటికల్ ఎథిక్స్లో ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అవును. ఈ వ్యక్తిగత ఎథిక్స్ డిఫరెంట్ ఉన్నది, పొలిటికల్ ఎథిక్స్లో కొంత చేంజెస్ ఉన్నాయి. అంటే లాంగ్ స్టాండింగ్ ఆలోచించుకుని మీరు పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కానీ లేకపోతే ఘర్ వాపసీ లాంటివి తీసుకొస్తున్నారా? లేకపోతే అలా కాదు, వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాల్సిన అవసరం, వాళ్ళంతా పాత కాపులే, కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళంతా కొత్త వాళ్ళేం కాదు కదా, మీరు అట్లా సమర్థించుకుంటారా? ఇప్పుడు నా మటుకు వచ్చినప్పుడు నేను అనుకుంటా పార్టీ ఒకరితో మాత్రమే నడవదు, ఒకరితో మాత్రమే ఉండదు. ఇట్స్ ఏ ప్రాసెస్. నెంబర్ ఆఫ్ లీడర్స్ వస్తారు పోతారు. ఒకరు వచ్చిండ్రు కాబట్టి మాత్రమే వచ్చింది, ఒకరు పోయిండ్రు మాత్రమే పోయింది అనేది ఉండదు. ఇది ప్రజలతో నిర్దేశితమయ్యేది. పవర్ వచ్చినప్పుడు అందరూ ఈగల్లాగా వస్తుంటారు. మీన్స్ ఏదో బెల్లం ఉన్నప్పుడు ఈగలు వచ్చినట్టుగా వస్తారు. బట్ నేను నా వరకు వచ్చినప్పుడు మాత్రం అది పవర్ ఉండని లేకపోని రేపు ఇంకా బలహీనపడిపోయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. నాకు ఆ ఆలోచన విధానం మాకు నచ్చుతుంది కాబట్టి. మీకు నచ్చచ్చు, కానీ 64 కంఫర్టబుల్ మెజారిటీ బాగుంది, హాయిగా ప్రశాంతంగా నడుపుకోవచ్చు పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. అలాంటి టైంలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్షణ లాక్కు రావటం, మళ్ళీ రండి ఇక్కడికి రండి అని చెప్పి కొంతమందిని అడగడం, సో వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అంటే అప్పుడు వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ పార్టీలోకి రావడం. ఇక్కడ ఎవరైతే పార్టీలో కింద స్థాయి కార్యకర్తలు ఉన్నారో, లేకపోతే ఇప్పటివరకు పార్టీని ఒక లెవెల్కి తీసుకొచ్చారు అధికార పక్షాన్ని ఎదుర్కొని, వాళ్ళందరూ జీరో అయిపోవటం. జీరో కాదు కానీ స్లోగా అవకాశాలు పెరుగుతాయి. పెరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి దాని నుంచి మీరు చెప్తున్నారు అవకాశాలు వస్తాయి. బట్ ఆల్మోస్ట్ 9 months అయిపోయింది. ఇంకెప్పుడు అవకాశాలు ఎప్పుడు వస్తాయి? వీళ్ళు ఇప్పుడు అసలు నేను అనేది నైతికంగా ఇక్కడ అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ.
ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్స్ సమ్ టైమ్ చేంజ్. ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామం సమయంలో వాళ్ళ సర్ది వాళ్ళు కట్టుకొని వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని ప్రజల కోసం సేవ చేసి అది నాయకులు అయినా కాకపోయినా జనం కొరకు కొట్లాడే లీడర్షిప్ని చూసినాం. ఒక తరం తర్వాత కొంత కులబలం ఉండి కొంచెం ధనం ఉండి వాళ్ళు రాజకీయాలు చేసే తరం చూసినాం. ఈ తరం కొంచెం ఇన్వెస్టర్స్ టైప్, పెట్టుబడి పెట్టాలి దానికి రాబడి రావాలనే నడుస్తుంది. కానీ ఒక న్యాచురాలిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక జామ పండు అంటే జామ వాసన ఉండాలి, ఒక అరటి పండు అంటే అరటి వాసన ఉండాలి. రాజకీయం అంటే ఒక సేవ అనేది ఉండాలి, అది అండర్లైన్ అది. ఓకే. సో ఒరిజినల్ మొడాలిటీ ఏంటో దాన్ని ఫాలో కావాలనే మా తరహా లీడర్స్ కొంచెం తక్కువ కనపడవచ్చు. అందుకనే చాలా విచిత్రంగా కనిపించవచ్చు. కొంతమంది మేము బగరగాలకి కూడా అవ్వపడతాం, ఇట్లా కూడా రాజకీయాలు చేస్తారు. వాళ్ళు నవ్వుకుంటారే, వాడు దయాకర్ అయితే 20 years ఇండస్ట్రీ రా, వాడు ఇంతవరకు కనీసం ఎమ్మెల్యే కాలేదు అనుకుంటాడు. అంటే వీనికి ఏంటి, ఎమ్మెల్యే అయితేనే జీవితంలో సక్సెస్ అయినట్టు. కొంతమందికి మంత్రి అయితేనే అరే మొన్న 100 పెట్టినాం, కొంచెమన్నా కాకపోతే ఎట్లా, నేను పెట్టుబడి ఏది లేకపోతే అసలు ఒక దశలో చీపెస్ట్ యూనిట్ కాస్ట్తో దాని స్టేట్గా కూడా తెలంగాణ కాబోతుంది. ఇప్పుడు పోతున్న అక్కడక్కడ పోతున్న వాటికి వస్తున్నాయి, మనం చూస్తున్నాము. మొన్న మిత్రుడు ఎవరో ఇక్కడనే మాదాపూర్లో 2 hours పోయిందన్న, లేకపోతే నైట్ 2 నుంచి మార్నింగ్ 5 వరకు పోయింది అని, ఇట్లా ఏదో కొన్ని నేను వింటున్నా. దానికి సంబంధించి ఏంటి అనేది కూడా టెక్నికాలిటీస్ చూస్తున్నా కూడా కొంతమంది అధికారులు చేస్తున్నారు, కొంతమంది, కొంత అందరని చెప్పను చేస్తున్నారు. అదేందో ఎవరు భక్తి పొందడానికి నాకు తెలుస్తలేదు. కానీ మీరు సీరియస్గా కంప్లైంట్ చేస్తే, అట్లా కంటిన్యూస్గా పోతే, మీరు అవసరమైతే మన ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ నిన్న కూడా నెంబర్ ఇచ్చారుగా ఆయన, మనం మల్లుబట్టి విక్రమార్ గారు 1902 ఏదో నెంబర్ చేయండి, అది చేయండి. మీరు ఏదైనా ఉంటే కనుక ఇంకా నేనేమంటున్నానంటే అక్కడ ఉన్న లీడర్ల దృష్టికి తీసుకురండి ఎక్కడ పోతే అక్కడ. ఎందుకంటే ఇది క్రిమినల్ అఫెన్స్ కింద కూడా వస్తుంది. పవర్ ఇస్తున్నప్పుడు ఇవ్వకపోవడం, పవర్ మనము అందరికి ఇస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా పవర్ని ఆపడం అనేది కూడా క్రిమినాలిటీనే. కాబట్టి అట్లా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి వాస్తవంగా దాంట్లో అంతే వాస్తవం ఉందని చెప్పడానికి ఒక ప్రయత్నం. మీరు ఒక పెద్ద ప్రశ్న వేసింది ఏంటిది, హైదరాబాద్. మీరు ఇప్పుడు RRR కనుక మనకు ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు జరగబోతున్న అభివృద్ధి మోడలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే నేను చెప్పాలనుకున్నది. ఓకే. వీళ్ళు ఏంటంటే మన సారా కొట్టుకాడ పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు అమ్మి ఈవినింగ్ బిల్ కలెక్ట్ చేసుకున్నట్టుగా ఎవ్రీడే వీళ్ళు ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం, ఈరోజు ఇది వచ్చింది, ఈరోజు ఇది వచ్చింది, ఇట్లా చెప్పుకుంటారు. ఇప్పుడు దాదాపు 31,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు మనం NRIs నుంచి తీసుకుంటాం, రావాలిగా, డైరెక్ట్ వస్తాయి. అది పక్కన పెట్టు. AICT అనేది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్. అది దాన్ని హైదరాబాద్ డెస్టినేషన్ అనేది గ్లోబల్ డెస్టినేషన్ అవుతుంది రేపు. అది యూపీకి ఉండే ఇంతకుముందు, కానీ హైదరాబాద్ పొటెన్షియల్ కాబట్టి ఆ ముచ్చెర్ల పరిధిలో వేస్తున్నారు. అఫ్కోర్స్ సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అది. అది వరల్డ్స్ ప్రైడ్ ప్రాజెక్ట్. అది హైదరాబాద్కి వస్తున్నది. తర్వాత ఇప్పుడు ఫార్మా కానీ తర్వాత హార్డ్వేర్ ఇవన్నీ చేయడం కామన్ ఈ చుట్టూ. బట్ హైదరాబాద్ బతుకు చిత్రాన్ని మార్చడానికి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన అంశంలో అది ఎకనామిక్ మోడలే. ఓన్లీ మురికి కాలువలు కడిగి పూలు పెట్టి మురికి కాలువల నుంచి వాసన వస్తుంటే కూడా అని ఇది కాదు. ఇది అక్కడ బస్తీలను రిహాబిటేట్ చేస్తూ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేస్తూ అప్ టు మీకు గట్కేసర్ వరకు కూడా ఒక ఈజియెస్ట్ వే అవుతుంది. ఇంకా వాటర్ వేస్ మేబీ ఇంకా నేను ఆ డిజైన్లో ఎక్కువ దాన్ని ఫాలో కాలేదు. కానీ అక్కడే నీకు మాల్స్, అక్కడే షాపింగ్ సెంటర్స్, అక్కడే మీకు నదీ తీర ప్రాంతంలో హోల్ సిటీ మీరు చూడండి ఒక డ్రాస్టిక్ చేంజెస్తో వస్తుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ మధ్యన ఏ విధంగా పేద బస్తీలను అకామిడేట్ చేయాలనేది కూడా. ఇప్పుడు హైదరాబాద్లో పుడతారు, ఇంకా వాళ్ళు జాగా కొనే ఆర్థిక స్తోమత కూడా ఉండదు. వెనకటికి ఎప్పుడో ఒక సెంటు భూమి ఇస్తారు, లేకపోతే ఒక 75 గజాస్ 60 గజాస్ ఇస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ అంతే ఈ బస్తీలలో మగ్గే వీళ్ళు కూడా ఏమైందంటే 1, 2, 3 ఇట్లా వేసుకొని దాంట్లోనే తండ్రి పిల్లలు ఉంటారు. ఇంకా కొనలేరు. ఒక గజం కాస్టే మీకు 2 లక్షలు అవుతున్న ఏరియాస్ ఉన్నాయి.
సో వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఏంటంటే ప్రతి 1 కిలోమీటర్కి ఒక 10-20 ఏకర్స్ పేదల కోసం మధ్యతరగతి కొరకు ఇప్పుడు మన సామాజిక ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం కట్టించేయడం. ఎందుకంటే అభివృద్ధి ఎంతైనా జరగవచ్చు, మల్టీ బిలియనర్స్ హైదరాబాద్లో ఉన్నోళ్ళు లక్షల మంది కావచ్చు, కానీ పేదోడికైతే బతికే హక్కు ఉన్నది కదా. కనీసం ఇక్కడ పుట్టినోనికి చచ్చే హక్కు కూడా ఉన్నది. చస్తే బొందబెట్టే జాగా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా కూడా లేకుండా అయిపోయింది మనకు. నేను అనుకుంటా సీరియస్ బస్తీలు, నేను దాదాపు 2004-05 నుంచి నేను బస్తీలు చూసినా కదా, అవి చాలా ఇరికిరికైనాయి. అప్పుడప్పుడు నేను పోయి చూస్తుంటా. ఓల్డ్ సిటీ బస్తీస్ కానీ, ఇప్పుడు మనకు ఈ పంజాగుట్ట ఏరియా కానీ, ఇటు మనకు చింతల బస్తీ కానీ, అటువైపు మనకు ఏంది ఎల్బీ నగర్ అటు ఏరియా ఉన్న బస్తీలు కానీ చాలా ఇరుకిరుకున్నాయి. తర్వాత వాళ్ళకు ఇప్పుడు రేషన్ కార్డులే ఇవ్వాల్సిన పరిస్థితుల్లో తక్కువ అవుతున్నప్పుడు రేపు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. అలాంటప్పుడు నీకు వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాద్లో పుట్టి భువనగిరి అవతలికి పోవాలి, లేదంటే వీళ్ళు ఎక్కడికి మాల్ అవతలికి పోవాలి, లేకపోతే ఇంకెక్కడికో పోవాలి. అలాంటి సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి అక్కడక్కడ కాలనీస్ కొరకు ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ ఒక ఎంత 20-30 ఏకర్స్ గవర్నమెంట్ వదిలేస్తే వాళ్ళకు బతుకునివ్వడమే కాదు, వాళ్ళకు బతికే హక్కును కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అట్లా ఉంటుంది. రెండోది ఏంటంటే సాఫ్ట్వేర్ అనే కాదు, రేపు హైదరాబాద్ బ్రాండ్ను ఇంటర్నేషనల్ చేసే ఒక ప్రణాళికతో కూడా ప్రభుత్వం ఉంది. ఏదో ఆషామాషిగా చేసి గింత చేసి ఇది అని చెప్పుకోవడానికి. కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పెట్టినాం ఒక రోజు, 10,000 crores సెంట్రల్ బడ్జెట్ నుంచి అలొకేట్ చేసింది సోనియా గాంధీ గారు. నాకు బాగా గుర్తు, అప్పుడు నేను మూవ్మెంట్లో ఉన్నప్పుడు. అరే డిస్క్రీటెడ్గా ఎందుకు ఒకే జిల్లా ఒక ఢిల్లీకి ఒక 10,000 కోట్లు చేయాలని. ఈరోజు దాని ఫలితము మీరు యమున మొత్తం కూడా ఢిల్లీలో భాగమై ఇటు